ఈ వీడియోలోని మనము బీజగణిత సర్వ సమీకరణాల గురించి నేర్చుకుంటాము. వీటిని ఇంగ్లీష్లో పాలినామియల్ ఐడెంటిటీస్ అంటాము. అసలు సర్వ సమీకరణము అంటే ఏమిటి అంటే ఒక బీజగణిత సమీకరణంలో గల చరరాశులకు ఏ విలువలు ప్రతిక్షేపించినప్పటికీ ఎల్లవేళలా సత్యమయ్యేదాన్నే మనము సర్వ సమీకరణము అంటాము. అయితే ఇటువంటి సర్వ సమీకరణాలను మనం కొన్నింటిని చూద్దాము. ముందుగా మొదటి సర్వ సమీకరణము ఏమిటి అంటే x² + 2x + 1 అనేది x + 1 హోల్ స్క్వేర్కు సమానం అవుతుంది. అయితే దీన్ని మనం ముందు తరగతుల్లో నేర్చుకున్నాము. ఈ సమీకరణంలోని మనము x స్థానంలో ఏ విలువను ప్రతిక్షేపించినప్పటికీ కూడా ఇది ఎల్లవేళలా సత్యమే అవుతుంది. కావాలంటే ఒకసారి పరీక్షించి చూడండి. అలాగే రెండవ సర్వ సమీకరణం ఏమిటి అంటే m³ - 1 అనేది m - 1 × 1 + m + m² అనే దానికి సమానం అవుతుంది అంటున్నారు. అయితే దీన్ని మనం ఒకసారి సరిచూద్దాం. దీంట్లోని కుడివైపున ఉన్నదాన్ని మనము విస్తరించినట్లయితే ఏమవుతుంది? ముందుగా మనం mతోని గుణిద్దాం. అంటే m × 1 ఏమవుతుంది? m అవుతుంది. అలాగే m × m ఏమవుతుంది? m² అవుతుంది. అలాగే m × m² అంటే ఏమవుతుంది? m³ అవుతుంది. ఇప్పుడు మనం -1తో గుణిద్దాం. అప్పుడేమవుతుంది? -1 × 1 అంటే -1 వస్తుంది. అలాగే -1 × m అంటే ఏమవుతుంది? -m అవుతుంది. అలాగే -1 × m² అంటే ఎంత వస్తుంది? -m² అవుతుంది. అయితే ఇప్పుడు దీంట్లో చూడండి, +m -m క్యాన్సిల్ అవుతుంది. అలాగే m² -m² క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకు ఏం మిగులుతుంది? m³ - 1 అనేది మిగిలింది. అంటే సమీకరణానికి కుడివైపు ఎడమవైపు కూడా మనకు సమానంగా వచ్చింది. అయితే దీంట్లోని మనం m స్థానంలో ఏ విలువను ప్రతిక్షేపించినప్పటికీ కూడా ఈ సమీకరణం అనేది ఎల్లవేళలా సత్యమే అవుతుంది. ఇప్పుడు మనం మరో సర్వ సమీకరణాన్ని చూద్దాం. n+3 హోల్ స్క్వేర్ + 2n = 8n + 13 అనేది అవుతుంది అంటున్నారు. అయితే దీన్ని ఒకసారి మనం సరిచూద్దాం. ఈ సమీకరణంలోని కుడివైపు మరియు ఎడమవైపు కూడా మనము 2nను తీసివేసాము అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎడమవైపు +2n - 2n క్యాన్సిల్ అయ్యి మనకు n+3 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. మరి కుడివైపు 8nలోంచి 2nను తీసివేస్తే ఎంత వస్తుంది? మనకు 6n అనేది వస్తుంది. +13 ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సమీకరణానికి ఎడమవైపు చూడండి, n+3 హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఇది a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా. దీన్ని మనం విస్తరించి రాసినప్పుడు n² + 2ab అంటే 6n అవుతుంది. 3² అంటే 9 వస్తుంది. = 6n + 13కు సమానం అవుతుంది. ఇప్పుడు ఈ సమీకరణంలోంచి మనము కుడివైపు మరియు ఎడమవైపు 6nను తీసివేసాము అనుకోండి. అప్పుడు మనకు ఏమవుతుంది? ఈ 6+6n -6n ఇక్కడ కూడా క్యాన్సిల్ అయ్యి మనకు ఏమొస్తుంది? ఎడమవైపు n² + 9 అనేది వస్తుంది. = కుడివైపు మనకు 13 అనేది వస్తుంది. దీని నుంచి మనకు n² అనేది ఏమవుతుంది? 4 అనేది అవుతుంది. అంటే n ఏమవుతుంది? +2 అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ సమీకరణంలోని n స్థానంలో 0ను కానీ ప్రతిక్షేపించాము అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 0² అంటే 0 అవుతుంది. అంటే 9 అనేది 13కు సమానం అవుతుందా? సమానం అవ్వదు. అలాగే ఒకవేళ 1ని ప్రతిక్షేపిస్తే 1² అంటే 1, 1 + 9 అంటే ఎంత? 10. 10 అనేది కూడా ఇక్కడ మనకు 13కి సమానం అవ్వట్లేదు. అంటే ఈ సమీకరణం అనేది కేవలము n అనేది +2 లేదా -2 వద్ద మాత్రమే సత్యమవుతుంది. కానీ సర్వ సమీకరణము అంటే ఏమిటి? ఏ విలువకు అయినా సరే ఆ సమీకరణం అనేది ఎల్లప్పుడూ కూడా సత్యమే అవ్వాలి. కాబట్టి ఈ సమీకరణాన్ని మనము బీజగణిత సర్వ సమీకరణం కాదు అని చెప్పచ్చు.